వెల్కమ్ టు మామీస్ క్యూట్ ఐలాండ్. ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను నా డిజైనరీ మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్. నేను ఎప్పుడైనా డిజైనరీ బ్లౌజ్ని ప్రిఫర్ చేస్తానండి రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్స్ అనమాట. ఎందుకంటే ఇవి చాలా యునీక్గా అండ్ ట్రెండీ లుక్ అనేది ఇస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు ఒక్కొక్క బ్లౌజ్కి కొంచెమైనా డిజైన్ వేరియేషన్ ఉండేలాగా చూసుకోండి. సో దట్ లుక్ అనేది కొంచెం మనకి డిఫరెంట్గా ఉండేలాగా చేస్తుంది అనమాట. శారీ నార్మల్గా ఉన్నా కానీ బ్లౌజ్ అనేది అంటే యునీక్ ప్యాటర్న్తో కుట్టిస్తే లుక్ అనేది మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి ఇవాళ రేపు చాలా చాలా కాస్ట్ ఉన్నాయండి. నేను మొన్న మా సిస్టర్ పెళ్ళికి కుట్టించాను కదా, ఆల్మోస్ట్ 4 to 5K జస్ట్ ఫర్ ఎంబ్రాయిడరీ వర్క్స్కే అయ్యాయి అనమాట. అండ్ ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్, లైనింగ్ అండ్ ఆల్ దోస్ చూస్తే 5K వరకు అవుతుంది. ఇప్పుడు మనం 2 మగ్గం వర్క్ బ్లౌజెస్ కుట్టించుకునే మనీ పక్కకు పెట్టుకుంటే ఇంకొక పట్టు చీర తప్పకుండా వస్తుంది అనమాట ఈ రోజులలో. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒకటే మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా శారీస్కి వచ్చేలాగా అండ్ ఒకటే డిజైనరీ బ్లౌజ్ చాలా శారీస్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ముందు మనం ఒక శారీ తీసుకున్నప్పుడు మన దగ్గర ఉన్న బ్లౌజెస్ దానికి మ్యాచ్ అవుతాయా లేదా చూసుకోవాలి. అండ్ ఒకవేళ కుట్టించినా కానీ యూనిక్ ప్యాటర్న్తో కుట్టించండి. అండ్ ఆ శారీలోకి మ్యాచ్ అయ్యేలాగా పైపింగ్ కానీ బటన్స్ కానీ వేయించకండి. సో దట్ మీరు ఆ శారీ వరకే వేసుకోవాల్సి వస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా చూసుకోండి, వేరే శారీ కూడా వేసుకునేలాగా చూసుకోండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. డిజైన్ ఎలా చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి అండ్ టైలర్కి ఏమేమి చెప్పాలి ఇవన్నీ కూడా మీకు ఇవాళ ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. నేను కొన్ని ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద అండ్ కొన్ని నా కలెక్షన్ బేస్డ్ మీద కూడా కొన్ని చెప్పాను. ఇప్పటి వరకు నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మగ్గం వర్క్ బ్లౌజెస్ డిజైన్ చేయించుకోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు వాడి దగ్గర ఉన్న డిజైన్స్ మాత్రమే చూపిస్తాడు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఆ డిజైన్ పేపర్ ఉంటుంది, సో దట్ వాడికి ఈజీగా ఉంటుందని. సో మీరు ఏం చేయండి అంటే యూనిక్ ప్యాటర్న్స్ని వెతుక్కోండి. పింటరెస్ట్ అండ్ గూగుల్లో కూడా చాలా చాలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా చాలా బొటిక్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. వాటిలో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి కనిపిస్తాయి. నా మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఆరెంజ్ కలర్. ఇది మా సిస్టర్ పెళ్ళికి డిజైన్ చేయించుకున్నానండి గబాల్ పట్టు శారీకి. సో చూసారా, హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా చేయించాను. నాకు జనరల్గా ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, హ్యాండ్కి హెవీగా వర్క్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనకి లుక్ అనేది ముందు వైపు నుండి చూస్తే హ్యాండ్కే కనిపిస్తుంది, బ్యాక్ కంటే కూడా. మీరు ఆల్ ఓవర్ మగ్గం వర్క్ చేస్తే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. హ్యాండ్స్కి ఎప్పుడైనా కొంచెం యూనిక్గా ఉండేలాగా చూడండి. చూసారా, ఇక్కడ మొత్తం లైన్స్ వచ్చాయి. పీకాక్ డిజైన్ వచ్చింది విత్ స్ప్రింగ్ జరీ, స్ప్రింగ్ గోల్డ్ జరీ. అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా అనమాట. ఎవరైనా చూసినప్పుడు కూడా అరే భలే ఉంది ఈవిడ వేసుకున్న మగ్గం వర్క్ డిజైన్ అని అలా ఉండాలన్నమాట. బ్యాక్ వచ్చేసి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా అనమాట. రౌండ్ ఎడ్జెస్తో స్క్వేర్ తీసుకున్నానండి. అండ్ చుట్టూ కూడా నేను మగ్గం వర్క్ వేయించాను. చాలా వరకు మగ్గం వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ హాఫ్ వర్కే వేస్తారు. ఒకవేళ మనం సింగిల్ పళ్ళు కూడా వేసినా కూడా వేరే శారీస్కి, ట్రాన్స్పరెంట్గా ఉన్న శారీస్కి ఇలా కనిపిస్తుంది అనమాట గలీజ్గా, అంత బాగోదు చూడడానికి. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ కంప్లీట్ రౌండ్ నెక్ కేపిచ్చేయండి ఫ్రంట్ ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి, హెవీ వర్క్ తీసుకున్నాను ఇక్కడ నేను. అంటే శారీ కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. సో కంప్లీట్ లైన్స్ అండి. మొత్తం ఇది డార్క్ పింక్ కాబట్టి దీనిపైన సిల్వర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. సో దట్ నేను కంప్లీట్ సిల్వర్ చూస్ చేసుకున్నాను దీనికి. చూడండి, అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా అనమాట. ఇది ఈ ప్యాటర్న్ అనేది ఒక్కొక్క బ్లౌజ్కి డిఫరెంట్గా ఉండాలనేసి నేను అలా చూస్ చేసుకున్నానండి. ఫ్రంట్ అనేది ఇలా వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా.
మీరు ఎప్పుడైనా హ్యాంగింగ్స్ ఇలా పెట్టించుకోకండి. ఇలాంటివి మొత్తం శారీ కానీ పట్టు శారీస్ మొత్తం తట్టి మొత్తం జరీ అనేది లేస్తుంది అనమాట. శారీ అనేది మొత్తం గలీజ్గా కనిపిస్తుంది చూడడానికి కూడా. సో దట్ ఎప్పుడు ఇలాంటివి మాత్రం పెట్టించకండి. థ్రెడ్ డోరీస్కే ప్రిఫర్ చేయండి. థ్రెడ్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ పెట్టించండి. ఒకసారి సమోసా, ఒకసారి డబల్ సమోసా, ఒకసారి సింగిల్నే కొంచెం డిఫరెంట్గా, కొన్నిసారి ఫ్లవర్స్ లాగా. నేను అది కూడా ఇప్పుడు చూపిస్తాను. నాకు వేరే బ్లౌజెస్ కూడా అలా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి రామా గ్రీన్ అండి. దీనికి నేను పఫ్ హ్యాండ్స్ పెట్టించాను. అండ్ ఇక్కడ జస్ట్ లైట్గా వర్క్ చేయించాను. అండ్ ఇది వచ్చేసి లైట్ పఫ్ అండి. హెవీ పఫ్ తీసుకోకండి, ఆ లుక్ అనేది అంత బాగా అనిపించదు నా ఒపీనియన్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా. అండ్ వర్క్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి నేను డిఫరెంట్ ప్యాటర్న్స్ జనరల్గా ప్రిఫర్ చేస్తానని. ఇది వచ్చేసి కంప్లీట్ షోల్డర్ వర్క్ ఉంటుందండి బ్లౌజ్ అనేది. అండ్ మధ్యలో వచ్చేసి ఇలా డిజైన్ చేశాను నేను. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా. అండ్ దీనికి హ్యాంగింగ్స్ అనేవి నేనే స్టిచ్ చేసుకున్నానండి. హ్యాంగింగ్స్ కూడా కొంచెం ఫ్యాషన్ కదా, సో దట్ లుక్ అనేది కొంచెం ట్రెండీగా ఉంటుంది అనేసి ఇలా చేయించుకొని ఈ హ్యాంగింగ్స్ మాత్రం మార్కెట్లో మనకి బీడ్స్ అనేవి దొరుకుతాయి. థర్డ్ వచ్చేసి జెమ్నీ బ్లూ అండి. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బేబీ పింక్ అండి. బేబీ పింక్కి పర్ల్ వేయించాను, ఎందుకంటే శారీలో కొంచెం పర్ల్ వర్క్ అనేది ఉంది. అండ్ పర్ల్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇదన్నమాట డిజైన్. హ్యాండ్ వచ్చేసి ఇలా. బ్యాక్ అండి ఇలా. ఇది వచ్చేసి ఇంకొకటి అండి. మొత్తం శారీ వచ్చేసి స్కై బ్లూ అండ్ మొత్తం సిల్వర్ కాంబినేషన్లో ఉంటుంది. శారీలో బ్లౌజే తీసుకున్నాను. శారీలో బ్లౌజ్కి జస్ట్ బార్డర్కి ఇలా వర్క్ చేయించాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా చేయించాను. వర్క్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఇలా. కొన్ని సింపుల్గా కూడా డిజైన్ చేయించానండి. ఐ మీన్ అప్పట్లో అంటే 4 years బ్యాక్ కొన్ని సింపుల్ ప్యాటర్న్స్. ఇవి మా మమ్మీ స్టిచ్ చేయించింది. సింపుల్ డిజైన్. హ్యాండ్ వచ్చేసి ఇలా. నెక్స్ట్ వచ్చేసి జెమ్నీ బ్లూ అండి. దీని కూడా హాఫ్ హ్యాండ్స్. ఎప్పుడు ఎల్బో వరకే కాదు, అప్పుడప్పుడు కొన్ని శారీస్కి సెట్ అవుతాయి అని మనకు అనిపించే శారీస్కి మాత్రం హాఫ్ హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోండి. అది కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇది హాఫ్ హ్యాండ్స్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా. ఇవ్వండి నా మగ్గం వర్క్ బ్లౌజెస్. ఐ మీన్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ నాకు బెస్ట్ అనిపించినవి మాత్రమే, లేటెస్ట్గా ఈ మధ్య డిజైన్ చేయించుకున్న బ్లౌజెస్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ వాళ్ళని అడగండి. నెక్స్ట్ వచ్చేసి డిజైనరీ బ్లౌజెస్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అండి. ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అనేవి నార్మల్ పాత డిజైన్ కాకుండా కొంచెం దాన్ని మార్చి యూనిక్గా స్టిచ్ చేస్తే మాత్రం డిఫరెంట్గా చాలా లుక్ అనేది చాలా బాగా తెలుస్తుంది. నేను ఒక బ్లౌజ్ చూపిస్తానండి. ఇది శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అనమాట. దానికి నేను జస్ట్ ఇక్కడే అనమాట. ఇది ఇటువైపు వస్తుంది బ్లౌజ్. అండ్ హ్యాండ్ ఒకటే హ్యాండ్కి చేయించాను అనమాట. ఇది జస్ట్ లీఫ్ లాగా. ఇది కూడా నేనే డిజైన్ చేశాను ఈ డిజైన్ అనేది. అండ్ ఈ హ్యాండ్కి ఏం రాదు, జస్ట్ ఇటువైపే వస్తుంది అనమాట. ఈ షోల్డర్ అండ్ ఈ హ్యాండ్కి ఇదనమాట. బ్యాక్ వచ్చేసి ఇలా. ఇక్కడ జస్ట్ బాల్స్ పెట్టించాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ అండి. దీనికి నేను బోట్ నెక్ వేయించాను. హ్యాండ్స్ వచ్చేసి 3/4. బ్యాక్ డిజైన్ అనేది ఇలా చేయించాను అనమాట. ఇక్కడ జస్ట్ హోల్స్ లాగా వస్తాయి డైమండ్ షేప్లో. అండ్ ఇక్కడ పర్ల్ స్టిచ్ చేయించాను ఇలా. లెఫ్ట్ సైడ్ మనకి పళ్ళు ఉంటుంది కదా, ఈ డిజైన్ వచ్చేసి మనకి రైట్ సైడ్ వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ లుక్ మాత్రం అదిరిపోతుంది. ఎప్పుడు బోట్ నెక్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం రౌండ్ కూడా ట్రై చేస్తున్నాండి. ఇప్పుడు నేను వేసుకున్న ప్యాటర్న్ కూడా రౌండ్ విత్ లిటిల్ పఫ్ అనమాట. ఎక్కువ పఫ్ లేదు, జస్ట్ కొంచెం పఫ్. చూడ్డానికి లుక్ అనేది ట్రెండీ ప్లస్ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. ఇది రౌండ్ నెక్ పెట్టించానండి. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా.
ఇక్కడ ఇలా ఒకటి చేయించాను, ఇలా ఒకటి పెట్టించాను చూడండి, హ్యాంగింగ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పింక్ బ్లౌజ్ అండి. ముందు వచ్చేసి బోట్ నెక్ అండి, అండ్ బ్యాక్ వచ్చేసి లీఫ్ షేప్ అన్నమాట. లీఫ్ షేప్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, అండ్ ఓపెన్ వచ్చేసి ఇలా ఇక్కడ ఉంటుంది, బ్యాక్ ఓపెన్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. కొన్నిటికి మాత్రం సింపుల్ డిజైన్సే బాగుంటాయి శారీ హెవీగా ఉన్నప్పుడు. రౌండ్ ఎడ్జెస్ తో స్క్వేర్, నేను స్క్వేర్ అస్సలు ప్రిఫర్ చేయండి. రౌండ్ ఎడ్జెస్ తో స్క్వేర్ అనేది లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఏమిటి బెల్ హ్యాండ్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కుట్టించుకున్నప్పుడు ఇక్కడ ఉంటుంది కదండి, దీని లెంత్ అనేది ఎక్కువ పెట్టించండి. ఇది తక్కువ పెట్టించాను నేను. ఇది 1.5 ఇంచ్ ఉండేలాగా, మినిమం 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇలా హుక్స్ పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ ఇలా హోల్స్ నుంచి అంత నీట్గా కనిపించదు అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి. దీనికి మొత్తం నేను కుందన్స్ పెట్టేసి ఆకుపాక్ కరేపాకు లాగా మొత్తానికి ఈ లుక్ అనేది తీసుకొచ్చాను అనమాట. ఇది హ్యాండ్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా. కొన్ని మనము జస్ట్ 6-7K పెట్టే తీసుకుంటామండి శారీస్. దానికోసం మళ్ళీ 3 to 5K పెట్టి మగ్గం వర్క్ చేయించడం అంటే, కొన్ని మనం స్టిచ్ చేసుకుంటే కూడా చాలా లుక్ అనేది నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ మొత్తం ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి, కానీ నేను ఏం చేశానంటే ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను బ్లౌజ్లో నుంచి. ఇది మాత్రం సపరేట్గా క్లాత్ తెచ్చి హ్యాండ్స్ కాంట్రాస్ట్ బాడీ ఉండేలాగా చేసుకున్నాను. అండ్ ఇక్కడ కాసు తెచ్చుకొని నెక్స్ట్ పర్ల్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను అనమాట నేను. అండ్ ఇక్కడ వచ్చేసి హై నెక్ అండి, ఇలా హై నెక్ వస్తుంది. ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. దీని లుక్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ కలర్ డార్క్ పింక్ కాబట్టి ఇక్కడ గోల్డ్ అనేది చాలా చాలా హైలైట్గా కనిపిస్తుందండి. వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. శారీ వచ్చేది కంప్లీట్ పింక్ విత్ సిల్వర్ చెక్స్ అన్నమాట. అండ్ నా పట్టు శారీస్ కలెక్షన్ కూడా నేను ఒకటి బ్లాగ్ చేశానండి. ఇది ఇక్కడ పైన ఐ కార్డ్స్లో వస్తుంది, ఐ అని చూపించి వస్తుందండి. ఈ వీడియో తర్వాత అది కూడా తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అండి, జస్ట్ మిర్రర్సే చేయించాను అనమాట. అన్నిటికీ 5K 6K పెట్టి చేయించలేము కదా, కొన్ని డిఫరెంట్గా కూడా ఉంటాయనేసి ఇది మా మదర్ స్టిచ్ చేయించారనమాట. అంటే శారీలో గ్రీన్ ఆరెంజ్ కూడా ఉంటుంది, అందుకనే తను ఇలా చేయించిందన్నమాట. ఇదిగో హ్యాంగింగ్స్ అనేవి పెట్టించకండి, జస్ట్ క్లాత్తోనే డిఫరెంట్గా ట్రై చేయండి. చూడండి మా బాబు పీకి పెట్టేశాడు అనమాట బ్యాక్ నుంచి, వాడి పని ఇదే, అందుకని నేను హ్యాంగింగ్స్ పెట్టేయడం మొత్తం మానేసాను అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్కే అండి, మొత్తం పీకాక్స్ వస్తాయన్నమాట. ఇక్కడ పీకాక్, ఇక్కడ పీకాక్, 2 పీకాక్స్. అండ్ ఇది ఎల్బో వరకు హ్యాండ్ అండి, ఇక్కడ ఒక పీకాక్ వస్తుంది. ఇది కంప్లీట్ ఎంబ్రాయిడరీ గోల్డ్ జరీ వర్క్ అండి. అండ్ ఈ కుందన్స్ అన్నీ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా నేనే ఫ్యాబ్రిక్ గ్లూతో ఈ మెటీరియల్ తెచ్చుకొని స్టోన్ లేస్ అండ్ బాల్ లేస్ అని దొరుకుతాయి మార్కెట్లో. ఇలా స్టిచ్ చేయించుకుంటే కొంచెం లుక్ చూడడానికి బాగుంటుంది అనేసి దీని ఇలా కొంచెం లుక్ అనేది మార్చేసాను అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్కే అండి. ఎంబ్రాయిడరీ పైన స్మాల్ కుందన్స్ ఇలా అతికేసారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి సైడ్ ఓపెన్, ఇక్కడ జిప్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ క్లోజ్ అనమాట. అంటే నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నాను, కానీ చూస్తే కొంచెం డల్ అనిపించింది. సో ఇలా నేను కొన్ని మిర్రర్స్ తెచ్చుకొని నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇవి యాక్చువల్గా మిర్రర్స్ కాదు, మిర్రర్ లుక్లో ఉంటుంది చూడండి. ఇవి మార్కెట్లో మనకు అవైలబుల్గా కొన్ని మెటీరియల్ దొరుకుతాయి. సో దట్ మనం కొంచెం కష్టపడితే మనమే చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్ పట్టు ఇక్కత్ ఫ్యాబ్రిక్తో తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను చాలా చాలా శారీస్కి వాడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి బటన్స్ పెట్టించాను. ఇది వచ్చేసి గ్రీన్ బటన్ పెట్టించాను, ఎందుకంటే శారీలో కొంచెం గ్రీన్ ఉందన్నమాట. అండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ విత్ బోట్ నెక్. ఇది పట్టు శారీ బ్లౌజ్ అండి. ఇంకా అన్ని పట్టు శారీస్కి వర్క్ చేయించడం కూడా అంత బాగోదు అనిపించింది. సో లిటిల్ పఫ్ ఇలా ఈ పఫ్తో ఎల్బో హ్యాండ్స్ అనమాట, కంప్లీట్ కంచి బార్డర్ పెట్టించాను. అండ్ బ్యాక్ వచ్చేసి హార్ట్ షేప్ వస్తుంది. ముందు వచ్చేసి
ఈ నెక్ అనమాట. ఎప్పుడైనా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునేటప్పుడు ప్రిన్సెస్ కట్ వేయించుకోండి. అండ్ ఆల్సో బ్లౌజ్కి ఫ్రంట్లో ఇక్కడ కొంచెం ఈ షేప్లో వచ్చేలా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం కూర్చున్నప్పుడు చాలా వరకు బ్లౌజెస్ ఇలా ఫోల్డ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇది రా సిల్క్. ఐ మీన్ ఏ శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ వేసుకోవచ్చు అనేసి ఇలా అనమాట. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ అండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అనమాట, జిగ్జాగ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా. బో అనేది మనము డిటాచబుల్ అండి, చూడండి ఇలా తీసుకోవచ్చు అండ్ ఇలా అటాచ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇలా మనం సపరేట్గా చేసుకోవడం వల్ల ఏంటంటే వేరే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇది ఒకవేళ అటాచ్ చేసుకోవాలనుకుంటే ఇలా జస్ట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ జస్ట్ హుక్ ఇచ్చారండి, ఇక్కడ దీనికి ఈ హుక్కి ఇలా ఇలా పెట్టేస్తే సరిపోతుంది ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇదండి బ్లౌజ్. ఇది శారీ వచ్చేసి నేవీ బ్లూ, బార్డర్ వచ్చేసి రెడ్ అనమాట. సో ఇది ఇక్కడ రెడ్ నెట్ ఫ్యాబ్రిక్తో ఇలా కుర్చీలాగా పెట్టించాను. ఇక్కడ బోట్ నెక్కి అండ్ ఇక్కడ హ్యాండ్స్కి ఇలా అనమాట. బ్యాక్ ఏమో ఇలా. మ్యాక్సిమం నేను బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ కుట్టిస్తానండి, ఎందుకంటే లుక్ ఫ్రంట్ నుండి నీట్గా ఉంటుంది. ప్రిన్సెస్ కట్ మాత్రం కంపల్సరీ ఎంచుకోండి. నెక్స్ట్ కొన్ని బ్లౌజెస్ సింపుల్గానే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ వచ్చేసి కంప్లీట్ క్లోజ్ విత్ బటన్స్ అనమాట. ఇలా బటన్స్ పెట్టించాను. నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ అండి. ఇది మరీ బోట్ నెక్ కాదు, మరీ లో నెక్ కాకుండా ఇది మిడిల్లో ఉంటుంది. ఐ మీన్ జస్ట్ 5 or 6 ఇంచెస్తో బోట్ నెక్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా బాల్స్తో పెట్టించాను. ఇది కూడా బ్యాక్ ఓపెన్ అండి. అండ్ ఇక్కడ చివరి వచ్చేసి ఇక్కడ హ్యాంగింగ్స్ ఇలా వస్తాయి కదా, ఇవి బ్యాక్ సైడ్ ఇలా టై చేసుకోవాలన్నమాట. అంటే మనం వేసుకున్నప్పుడు ఇది లుక్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం అంత పర్ఫెక్ట్గా తెలియట్లేదు. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి, రౌండ్ ఎడ్జెస్తో స్క్వేర్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా అనమాట, డబల్ డోరీ పెట్టించాను. ఎప్పుడు సింగిల్ డోరీ కాకుండా చెప్పాను కదా, కొంచెం డిఫరెన్స్తో బ్లౌజ్ అనేది డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి డబల్ డోరీస్ అండి, డబల్ సమోసా వేయించాను. దీనికి డబల్ సమోసా అండ్ వీటికి కూడా డబల్ సమోసా. చూడండి వేసుకున్నప్పుడు ఆ బ్యాక్ లుక్ అనేది బాగా తెలుస్తుంది. ఇదిగో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ బ్లూ అండి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. దీనికి కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి దీనికి ఇలా చేయించాను. అండ్ అక్కడక్కడ వచ్చేసి రెడ్ కుందన్స్ ఇవి నేనే అతికించుకున్నాను అనమాట. ఏ బ్లౌజ్ అయినా కొంచెం మనం దాన్ని కొంచెం ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది అనమాట. నార్మల్గా ఉంచితే మనకు కొంచెం బుద్ధి కాదు కాబట్టి. ఇంకొకటి వన్ ఆఫ్ మై యూనిక్ బ్లౌజెస్లో ఇది ఒకటి చూడండి. దీన్ని ఏమంటారు, ఇది లైట్ కాలర్ లాగా పెట్టించాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ హ్యాండ్స్ అండి. ఇక్కడ పైకి వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ కిందకి వచ్చేసి ఎక్కువైపోతుంది అనమాట. పైన ఇది, కింద ఇది. అండ్ పఫ్ వచ్చేసి నార్మల్ పఫ్ కాదండి, స్టెప్లా వస్తుంది అనమాట, ఫాలో అవుతాయి అనమాట ఇలా హ్యాండ్స్. ఇది వచ్చేసి ఫ్రంట్. అండ్ బ్యాక్ వచ్చేసి ఈసారి పైన పెట్టించానండి, ఈగో కింద కాదు, పైన హ్యాంగింగ్స్ పెట్టించాను. శారీ వచ్చేసి బ్లాక్ అనమాట. అండ్ షేప్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి గ్రీన్ బ్లౌజ్. జస్ట్ ఇది చాలా సింపుల్గా కుట్టించాను. కొన్ని చెప్పాను కదా సింపుల్గానే బాగుంటాయి బ్లౌజెస్, కాకపోతే ప్రిన్సెస్ కట్ బ్యాక్ నెక్ కంపల్సరీ అనమాట. సో దట్ లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది నేను జనరల్గా చెప్పాను కానీ ఇంకొకటి రౌండ్ ఎడ్జెస్తో స్క్వేర్ మాత్రమే ప్రిఫర్ చేయండి. డైరెక్ట్ స్క్వేర్ అంతా బాగోదు, ఇది కూడా నార్మల్. అండ్ ఇంకొకటి ప్రతి దానికి డోరీస్ పెట్టించండి. డోరీస్ పెట్టడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్స్ తీసుకోకండి, అది శారీకి తట్టడమే కాకుండా పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు పెట్టుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు హ్యాంగింగ్స్ పెడితే మాత్రం పిల్లలు పీకి పక్కకు పెట్టేస్తారు అనమాట. ఆ బ్లౌజ్ లుక్ మాత్రం గబ్బు లేపి పెట్టేస్తారు ఈ పిల్లలు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గా చేస్తాను, ఇక్కడ బాల్స్ పెట్టించాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో బ్లౌజ్ అండి. ఇది కూడా జస్ట్ పఫ్ పెట్టించా, లైట్ పఫ్, ఎల్బో హ్యాండ్స్ అనమాట. లైట్ పఫ్కి ఎల్బో హ్యాండ్స్. అండ్ ఇక్కడ నార్మల్ నెక్కే, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా నెక్ అనమాట. అండ్ చెప్పాను కదండి హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్గా చేయమని, ఇలా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాంగింగ్. సమోసా బాగుంది కదా, 2 సమోసాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి బోట్ నెక్ అనమాట, కంప్లీట్ బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాక్ ఓపెన్.
ఇలా ఇక్కడ ఇలా పెట్టించానండి, హ్యాంగింగ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ బ్యాక్ ఓపెన్ షేప్ అనేది ఇది. అండ్ ఎల్బో హ్యాండ్స్ విత్ బెల్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్స్ అండి విత్ బెల్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి, పట్టు శారీకి జనరల్గా నేను ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించాను అనమాట. సో చెప్పాను కదా, మనకు అలా ఉంచబుద్ధి కాదు, దాన్ని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అందుకోసమని అప్పుడు ఈ బ్లౌజ్కి కుట్టిన మిర్రర్స్ మిగిలిపోయాయి అనమాట. దాన్ని మొత్తం దీనికి ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి మొత్తం ఇలా స్టిక్ చేస్తాను అనమాట. వేసుకున్నాక బాగానే ఉంది అనుకోండి. సో ఇదండి నా బ్లౌజ్ కలెక్షన్. మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి తప్పకుండా మీ టైలర్తో చేయండి. అండ్ నా కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.